ఇప్పుడు మనం సార్ రీసెంట్గా అమెరికన్ ఫుడ్ పిరమిడ్ ఒకటి మీరు చూసే ఉంటారు యాక్చువల్గా. అది ఎప్పుడు ఉండే అదే అంటే మన జనరల్గా అమెరికన్ ఫుడ్స్ ఎక్కువ మనలు ఇక్కడ కూడా మనల్ని ఎక్కువ దాన్ని ఫాలో అవుతారు. వాళ్ళ ఫుడ్ పిరమిడ్ మార్చేసి పైన టాప్ లేయర్లో ఫ్యాట్స్ అన్ని సాచురేటెడ్ ఫ్యాట్స్ మీట్ ఎక్కువ పెట్టేసి మిగిలిన కార్బన్స్ చాలా కింది స్థాయిలో పెట్టారు. దాన్ని మనం ఎట్లా చూడవచ్చు యాక్చువల్గా? మళ్ళీ అడగండి, ఏం అడిగారు? కార్బోహైడ్రేట్స్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకు వాళ్ళ ఫుడ్ పిరమిడ్ పెట్టారు యాక్చువల్గా. పాత ఫుడ్ పిరమిడ్లో కార్బోహైడ్రేట్ ఈవెన్కి ఉంటుండే, పైన ఉంటుండే, మీట్స్ అవన్నీ కింద ఉంటుండే. మీట్స్ మొత్తం పైన పెట్టేసి కార్బోహైడ్రేట్ కింద పెట్టేసారు, పిరమిడ్ డౌన్ చేసేసి. అంటే the same thing that I told you. For a long time we were used to a carbohydrate heavy diet. రైస్ కావచ్చు, బ్రెడ్స్ కావచ్చు అండ్ ఆల్ దట్. అండ్ ఫ్యాట్స్ అంటే క్రిమినల్ అంటూ, చీజ్ అండ్ బటర్ క్రిమినల్ అంటూ ఒకటి ఉండేది. నౌడేస్ ఉన్న కార్బోహైడ్రేట్స్ని తగ్గించాం, అంతకుముందు తక్కువ ఉండేటువంటి ప్రోటీన్స్ని పెంచాం. అంతేగాని ఏది కానీ జీరో చేయమని కాదు. అఫ్ కోర్స్ సమ్ పీపుల్ ఫాలో సంథింగ్ కాల్డ్ as keto diet and all that, where they try to reduce the amount of carbohydrates to a very minimum. There are some health benefits for it in a short duration of time, because starvation time lo usually apoptosis antu, cell repair antu koncham enhance avutundi, but it cannot be followed for a lifelong process. ఇంకొకటి సార్, ఇప్పుడు హాస్పిటల్లో మామూలుగా జనరల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఎక్కువ డైట్కి సంబంధించి ఏమి ఎక్కువ అంటే చెప్పరు. అంటే ఇట్లా తినాలమ్మా, ఇది మెయింటెన్స్ అనేది ఎక్కువ చెప్పరు. టాబ్లెట్స్ ఎక్కువ ఇస్తారు యాక్చువల్గా. నేను టాబ్లెట్స్ కూడా ఇవ్వను. అదొకటి కన్సర్న్ సార్. ఇంకొకటి సార్, ఇది కంప్లీట్ అవుతుంది సార్. ఎందుకు డైట్ గురించి ఎందుకు ప్రాపర్గా చెప్పరు? జస్ట్ నాకు ఫీవర్ వచ్చింది అనుకున్నాను సార్, నేను ఒక డాక్టర్కి వెళ్తే ఒక ఇంజెక్షన్, 2 టాబ్లెట్లు, ఇది పొద్దున సాయంత్రం వేసుకుని తిన్నాక వేసుకో, అయిపోయింది అక్కడికి. కానీ కాదు, ఇది మార్చు, దీని షుగర్ ఇంటేక్ తగ్గించాలి, ఇది ఇట్లుండాలి, పొద్దున తినాలి, ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకు, ఈ రకమైన డైట్ సంబంధించిన థింగ్స్ ఎందుకు చెప్పరు? సో డైట్ గురించి 2 విషయాలు. ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే, ఇది తింటే సీమ్ పడుతుందా, ఇది తింటే మాకు జరిగిన ఆపరేషన్లో ఇన్ఫెక్షన్ వస్తుందని. అది టోటలీ రాంగ్. ఇంతకుముందు చాలామంది విలేజెస్లో చెప్పేవారు, ఒక విలేజ్లో ఒక రకంగా ఉంటుంది, వేరే విలేజ్లో వేరే రకంగా ఉంటుంది. అదే మీరు తమిళనాడుకి వెళ్తే వేరే రకంగా ఉంటుంది, బీహార్కి వెళ్తే వేరే రకంగా ఉంటుంది. కడుపు పైన ఆపరేషన్ జరిగింది కదా, ఈ ఫుడ్ తింటే చీమ్ పడుతుంది, డాక్టర్ చెప్పలేదా అన్నది. ఈ పస్ ఫార్మింగ్ ఫుడ్స్ అంటూ అలాంటివి ఏం లేవు. కానీ ఒక మేజర్ సర్జరీ జరిగిన తర్వాత యువర్ బాడీ రిక్వైర్స్ ఎనఫ్ న్యూట్రిషన్ టు రికవర్. సో ఆ ఎనఫ్ న్యూట్రిషన్ ఎలా వస్తుంది? ప్రతి ఒక్క వారు ఉండేటువంటి బెంగాలీ అయితే వారి బెంగాలీ ఫుడ్స్లో ఒక రకమైన హై ప్రోటీన్ డైట్ అండ్ హై న్యూట్రిషన్ డైట్స్ ఉంటాయి. తెలుగు వారు అయితే వేరే రకంగా ఉండొచ్చు, తమిళియన్ అయితే వేరే రకంగా ఉండొచ్చు. ఆల్రెడీ వెన్ యువర్ మైండ్ సెట్ ఇస్ టు రిస్ట్రిక్ట్ డైట్స్, మన ఇండియాలో ఎలా ఉంటుందంటే ఇది తినిపించకూడదు, ఇది తినిపించకూడదని. మరి ఏం తినిపిస్తారు? సో నా దగ్గరికి 1 వీక్ తర్వాత పేషెంట్ వచ్చారు, బాగానే ఉన్నా అంటే బాగానే ఉన్నాను సార్, కానీ చాలా ఆకలి అవుతుంది సార్ అని. ఎందుకు ఆకలి అవుతుందంటే, మా ఇంట్లో ఏమీ ఇవ్వలేదు సార్, నాకు మజ్జిగ ఇచ్చారు, పెరుగన్నం ఇచ్చారు, అంతే. ఎందుకు సార్? మా అమ్మమ్మకు ఈ ఫుడ్ వద్దంటారు సార్, మా నాన్నమ్మ ఈ ఫుడ్ వద్దంటారు సార్, వేరే వాళ్ళ రిలేటివ్ వచ్చి అయ్యో ఇది తినకండి, యాపిల్ తింటే ఇది అవుతుంది అనేది. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్. కానీ టేక్ ఇట్ ఫ్రమ్ ఎ డాక్టర్. All that your body requires is the nutrition that is required plus even more. సో మీరు అవసరం పడితే ప్రోటీన్ పౌడర్స్ కానీ లేదంటే డైటరీ సప్లిమెంట్స్ కానీ యాడ్ చేసుకోండి, కానీ అన్నెసరీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి చేయకండి. అలా అని చెప్పి డిఫికల్ట్ టు డైజెస్ట్ ఫుడ్, బిర్యానీ కానీ మసాలా ఫుడ్స్ కానీ తినకండి. బికాస్ అట్ దట్ పాయింట్ యువర్ బాడీ ఈజ్ ఇన్ రికవరీ ఫేజ్. సర్జరీ తర్వాత యూ రిక్వైర్ ఫుడ్ దట్ యూఆర్ ఆల్రెడీ కంఫర్టబుల్ విత్. కొంతమందికి పెరుగన్నం ఇష్టం ఉంటుంది, కొంతమందికి పప్పన్నం ఇష్టం ఉంటుంది. టేక్ దట్ ఫుడ్. దాంతోపాటు యాడ్ ఫ్రూట్స్, యాడ్ వెజిటబుల్స్, యాడ్ ప్రోటీన్. కొంతమందికి ప్రోటీన్ ఎలా తీసుకోవాలని ఉంటుంది, ఎగ్స్ తినేవాళ్ళు ఎగ్స్ తినండి, చికెన్ ఎక్కువ స్పైస్ లేకుండా యూ కెన్ టేక్. బట్ ఆల్ దట్ వీ వాంట్ ఇస్ రిస్ట్రిక్షన్. సార్ ఏమేమి రిస్ట్రిక్ట్ చేయొచ్చు, 10 ఐటమ్స్ చెప్పండి అనే అడుగుతారు, కానీ ఏమేమి తినచ్చు అనేది ఎవ్వరు అడగరు. వారి మైండ్ ఎలా ఉంటుందంటే, డాక్టర్ గారు అన్ని తినచ్చు అన్నారు, కానీ ఇంకా ఏం రిస్ట్రిక్ట్ చేయలేదే, ఇది తినద్దు అని చెప్పిన తర్వాతనే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సాటిస్ఫైడ్. అందుకని జనరల్గా పేషెంట్కి ఆల్రెడీ ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంటుంది. సార్ మా ఇంట్లో ఇది తినద్దు అన్నారు, ఓకేనా సార్ అంటే, సరే అమ్మా తినద్దు, కానీ అది తప్పించి మిగతావన్నీ బాగా తినండి, ఎక్కువ క్వాంటిటీలో కూడా తినండి అని చెప్తాం. సో న్యూట్రిషన్ ఇస్ ఇంపార్టెంట్, బట్
ఫుడ్ రిస్ట్రిక్షన్ ఇన్ వన్ వే థింకింగ్ అది రిస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుంది ఉండు, ఇది తింటే పస్ ఫామ్ అవుతుంది అన్నది, దీస్ ఆర్ ఆల్ ఫాల్స్. యాజ్ ఏ డాక్టర్గా మీ డైట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. స్టార్ట్ విత్ బ్రేక్ఫాస్ట్, అంటే జనరల్గా మీరు రోజు ఒకటే తినారు అనుకోండి, స్టార్ట్ విత్ బ్రేక్ఫాస్ట్ మీరేం కన్జ్యూమ్ చేస్తారో చెప్పండి. నా డైట్ ఫాలో కాకూడదు. అదే నేను Because చెప్పట్లేదు. I will tell you why. For a long time, I am a surgeon కాబట్టి, for a long time my body has been used to more or less eating only once or twice in a day. Sometimes it is skip of breakfast, skip of lunch, and it is usually dinner. And that is not an ideal diet. You know, maybe I am able to do it because our training phase lo we were very busy. The morning breakfast time దొరికేది కాదు, లంచ్ టైం కానీ ఎంత మీరు మీ హెల్త్ని కేర్ చేసుకోవాలి కదా సార్ యాక్చువల్లీ. సో జనరలీ స్పీకింగ్ నా డైట్ నేను చెప్పను, బికాస్ ఐ డోంట్ వాంట్ సమ్వన్ టు గో టు ద హాస్పిటల్ ఆర్ ఫాల్ సిక్ బికాస్ ఆఫ్ ఇట్. ఐ విల్ టెల్ యూ వాట్ ఐ హ్యాడ్ టుడే. ఐ హ్యాడ్ వన్ బ్లాక్ కాఫీ ఇన్ ద మార్నింగ్ విత్ షుగర్, వితౌట్ షుగర్, దట్స్ ఆల్. మీరు ఉండగలరా? ఇప్పటి వరకు ఇంకేమీ లేదు. That's all. And before coming here, I've had some water. ఇలా So సార్ no sugar has gone in, no protein has gone in. But I would suggest that, and currently this week I am following this because I am eating only once a day in the night. Chicken this. అంటే ఈ మధ్య 1 meal a day కూడా ఒమాట్ ఒకటి బాగా This is probably only since 1 month. So what I am doing is I am having black coffee in the morning, and then this goes till night. Koncham cucumber along with carrot, along with salad, green salad laga, along with chicken, and a scoop of whey protein. That is what I am having now, and this is a very short term diet. I don't know till how long I am going to follow this. నాకు అనిపించింది లెట్ us follow రెగ్యులర్ this. టైంలో మామూలుగా ఏం తీసుకుంటారు అంటే జనరల్ గా ఇట్లా లేకుంటే జనరల్ మీరు బిజీ లేనప్పుడు జనరల్ గా బిజీ లేనప్పుడు జనరల్ గా యూజువలీ ఇట్స్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్, దోశ కానీ ఇడ్లీ కానీ. అలాంగ్ విత్ దట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఐ యూజువలీ స్కిప్ ద మీల్. వెరీ రేర్లీ సమ్ టైమ్స్ ఒకవేళ మీల్ తీసుకోవాలంటే ఇట్స్ యూజువలీ సమ్ సార్ట్ ఆఫ్ చికెన్ శాండ్విచ్ కానీ అలాగ ఉంటుంది. నైట్ ఈజ్ మై మెయిన్ మీల్. యూజువలీ ఐ ట్రై టు ఇంక్లూడ్ సమ్ సార్ట్ ఆఫ్ నాన్ వెజ్ ఫుడ్ ఇన్ ద నైట్. ఎయిదర్ ఎగ్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 4 to 5 days ఇన్ ఎ వీక్. దాంతోపాటు కొద్దిగా రైస్ ఆర్ చపాతీ అలాంగ్ విత్ దట్. అండ్ యూజువలీ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ఫ్రూట్ టు ఎండ్ విత్. ఇప్పుడు మీరు ఈ రోజు అడిగారు కాబట్టి దిస్ ఇస్ అ వెరీ రిస్ట్రిక్టెడ్ డైట్, బట్ జనరలీ దిస్ ఇస్ వాట్ ఐ ఫాలో. మీరు క్యాలరీస్ ని కౌంట్ చేస్తారా జనరల్ గా? అంటే క్యాలరీస్ ఇట్లా క్యాలరీ ఇంతవరకు నేను 1500 తీసుకుంటా, 600 క్యాలరీస్. జనరలీ నాట్, నేను కౌంట్ చేయను, బట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్ ఫర్ మోస్ట్ పీపుల్, ఎస్పెషలీ పీపుల్ హూ వాంట్ టు లూజ్ వెయిట్, హూ ఆర్ హెల్త్ కాన్షియస్. ఇప్పుడు ఏమర్థమవుతుందంటే జెనెటిక్స్ ప్లే ఎ బిగ్ రోల్ ఇన్ యువర్ బాడీ హ్యాబిటస్. ఇంతకుముందు ఏమనుకునేవారు, వీరు లీన్గా ఉన్నారంటే ఎక్కువ తినట్లేదు, బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కొంతమంది చాలా ఫ్యాట్గా ఉన్నారు లేదంటే ఒబీస్గా ఉన్నారంటే చాలా ఎక్కువ తింటున్నారేమో, ఎక్సర్సైజ్ చేయట్లేదని. ఇట్స్ నాట్ కంప్లీట్లీ ట్రూ. దేర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ జెనెటిక్స్ ఆల్సో. కొంతమంది చాలా తక్కువ తింటూ ఉండొచ్చు, దే మేట్ బి ఎక్సర్సైజింగ్ ఆల్సో, స్టిల్ దే మేట్ బి ఓవర్ వెయిట్. అంటే వారి జెనెటిక్స్ యాక్చువల్లీ ద వన్ దట్ ఈస్ డిటర్మైనింగ్ దెమ్. కొంతమంది చూస్తుంటారు చాలా లీన్గా ఉంటారు, దే ఈట్ లైక్ ఎనీథింగ్. మార్నింగ్ తింటారు, ఆఫ్టర్నూన్ తింటారు, దేర్ మెటబాలిజం ఇస్ వెరీ హై. దట్ ఈస్ నాట్ సంథింగ్ దే హ్యావ్ చోజన్. అఫ్ కోర్స్ యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫిట్నెస్ ఉండాలి, యువర్ డైట్ షుడ్ బి అండర్ కంట్రోల్, బట్ రిమెంబర్ దేర్ ఇస్ ఎ జెనెటిక్ ఫ్యాక్టర్ ఆల్సో. కొంతమంది లిటిల్ బిట్ ఆల్సో దే ఈట్, దే పుట్ ఆన్ అ లాట్ ఆఫ్ వెయిట్. అటువంటి వారికి ఇఫ్ యూ కౌంట్ యువర్ క్యాలరీస్ యు ఆర్ మోర్ కాన్షియస్. మీరు కౌంట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ యూ కౌంట్ యువర్ మనీ యు ఆర్ మోర్ కేర్ఫుల్ అన్నట్లు. ఇఫ్ యూ కౌంట్ యువర్ క్యాలరీస్ యు ఆర్ మోర్ కేర్ఫుల్ అబౌట్ వాట్ యూ ఈట్. మీకు కౌంట్ చేస్తేనే తెలుస్తుంది హౌ మెనీ టైమ్స్ యువర్ ఫ్రెండ్ హ్యాస్ గివెన్ యూ బిస్కెట్, లేదంటే సమ్మన్ హ్యాస్ కాల్డ్ యూ ఫర్ అ కాఫీ, ఆ కాఫీలో షుగర్ వేసారని. కౌంట్ చేయనంత వరకు ఏమనిపిస్తుంది, మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేశాను, దాని తర్వాత ఏం తినలేదు కదా అని. మధ్యలో యూ వుడ్ హ్యాడ్ 2 coffees విత్ షుగర్, ఒక మిల్క్ బిస్కెట్ తినుంటారు, దాని తర్వాత ఒక కేక్ కూడా ఇచ్చి ఉంటారు, మళ్ళీ ఎవరో మ్యారేజ్ అని చెప్పి ఒక స్వీట్ కూడా ఇచ్చి ఉంటారు. సో ఇఫ్ యూ కౌంట్ యువర్ డైట్ దెన్ ఇట్ విల్ హెల్ప్ యూ బీ మోర్ డిసిప్లిన్డ్, బట్ ఐ డోంట్ కౌంట్ జనరల్లీ.